గణేశాయ నమః. ఆదిశంకరులు సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి దేశం నలుమూలల 4 మఠాలను స్థాపించారు. అందులో మొదటిది శృంగేరి. ఇది ప్రాచీన కాలంలో కూడా ప్రస్తావించబడిన చోటు. రామాయణంలో దశరథుడు అయోధ్యలో వర్షాలు లేకపోవడం చేత ఈ శృంగేరి ప్రాంతంలోనే ఉండేటువంటి ఋష్యశృంగుడిని అయోధ్యకు పిలవగా ఆయన తప ప్రభావం వల్ల అయోధ్యలో వర్షాలు పడ్డాయనుంది. శంకరుల కాలంలో శంకరులు దేశ సంచారం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక పాము గర్భవతి అయిన కప్పను పడగబట్టి రక్షించడం చూసి ఈ క్షేత్రానికి ఉన్న మహత్యాన్ని గుర్తించి ఇక్కడ మొదటి పీఠాన్ని ఏర్పాటు చేశారు. ఆ పీఠానికి ఆయన శిష్యులైన సురేశ్వరాచార్యులను అధిపతిగా నియమించారు. అదే పరంపరలో ఇప్పుడు విధుశేఖర భారతి స్వామివారు ప్రస్తుత పీఠాధిపతిగా ఉంటున్నారు. ఈ క్షేత్రంలోనే శారదామ్మను కూడా ప్రతిష్ఠించారు. అందుకనే దీనికి శారదాపీఠం అని ప్రసిద్ధి. లంబికాయోగంతో శివలింగంగా మారిన విద్యాశంకరుల ఆలయం కూడా ఇక్కడుంది.